న్యూస్ గారికి ముఖ్యంగా 8 రోజుల కింద నుండి వాసంతి అనే అమ్మాయిని కనిపెట్టలేకుండా పోతున్నారంటే ఇంతగా ఆ అమ్మాయిని ఏమన్నా పులులు సింహాలు ఎత్తుకొని పోయినాయా ఎక్కడన్నా బయటికి? మరి పులులు సింహాలు ఎత్తుకొని పోయినప్పుడు మనము సీసీ కెమెరాలలో ఎక్కడో అడవిలో పోయి తిన్నదా? మరి ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఏం జరిగింది? ఇంతకీ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉందనేది కనిపెట్టలేకుంటే అప్పుడు ఎవరి ప్రాబ్లము, ఎవరి లోటు? ప్రభుత్వమే కదా. మరి వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఆడి మనిషి అయి ఉండి కూడా ఇంతవరకు దాని మీద స్పందించకపోవడానికి కారణాలు ఏమున్నాయి? కాబట్టి ఆ చిన్న పాపని ఇంతకి ఏం చేసినారనేది బయటకు రాకుండా ఏమని అర్థం? చంపినారంటారు. మరి మేము ఇక్కడ వచ్చి పోలీసులని అడిగితే మీరు చంపినారని చూసినారా అంటున్నారు పోలీసులు. మరి చంపినారని చూడనప్పుడు మరి ఏం జరిగిందని, ఆ అమ్మాయి ఎక్కడుందని, ఎక్కడ పెట్టినారని మరి అదన చెప్పాలి కదా. మేము వస్తున్నాము పోతున్నాము, అమ్మాయి ఎక్కడ అంటే మీరు చంపినట్లు చూసినారా అంటారు. చంపినట్లు చూడనప్పుడు మరి ఏం చేసినారు? అట్లా ఏమన్నా గద్దలు తగ్గిపోయినాయా, సింహాలు తగ్గిపోయినాయా? ఏం చేసినట్లా చెప్పండి, మీరే చెప్పండి, మాకైతే తెలియదు. మీరు ఏమి అంటే నాటకం ఆడుతున్నారా? సరే, మీరు స్పందించలేకున్నారు, ఆ అమ్మాయి చచ్చిపోలే అంటున్నారు, కాలువలో వారేసినామంటారు, మరి ఇంకోసాట ఇక్కడే శవం బూల్చినామంటున్నారు, మరి ఇంకా అవి అన్ని చెప్తున్నారు అంటున్నారు. మరి అమ్మాయి చనిపోకుంటే మీరు ఏమి దానికి బాధ్యత వహిస్తారని మరి మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు. మరి అమ్మాయి ఎక్కడ ఉన్నట్లా, ఏడ దాచిపెట్టినట్లా? కనీసం అదన్నా చెప్పండి. ఇప్పుడు అమ్మాయి చనిపోలేదంటారు, చనిపోకుంటే మరి ఎక్కడుంది? దానికన్నా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు చనిపోలే అన్నప్పుడు మేము వస్తుంటే మీరు రావద్దని అంటున్నారు, మరి ఏడ ఉన్నట్లా? దానికి సమాధానం చెప్పండి సార్, ఎవరైనా కానీ. వంగలపూడి అనిత గారు స్పందించాలి. ఆ అమ్మాయి చిన్న పాప, వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఎక్కడ, చంపిన వాళ్ళు ఏం చేస్తున్నట్లా, వాళ్ళు ఏం ఆడబెట్టినారో విచారించాలి కదా గట్టిగా. మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మీరు స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు స్పందించకోకుంటే మేము ధర్నాలు చేయాల్సిన పని వస్తుంది. మరి అంటే మేము ధర్నాలు చేసేకైనా మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులను చేసినది, మేమందరం ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినది అంటే మేము ధర్నాలు చేసేక మాకు లేదు, మిమ్మల్ని గెలిపించేక మాత్రమే ఉంది. మేము గెలిపించినాక మేమేం మాట్లాడకూడదు. మీరు అప్పుడు అధికారంలో ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నట్లా? ప్రతి ఒక్క రాష్ట్రంలో అదే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు అంతరంగా విమర్శించినావు. ఇప్పుడు మేము కానీ అధికార పార్టీ వాళ్ళమే, కానీ నువ్వు ఏం చేస్తున్నట్లా? ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఎక్కడ జనాలకి, టీవీలలో ఎక్కడ ఏం మాట్లాడడం లేదు. ఈ పాపను చంపలేదు అంటున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు. ఆ పాప చంపలేదు అంటున్నప్పుడు ఆ పాప ఎక్కడుంది? తీయండి. మరి మేము ధర్నా చేయం కదా. నిందితులు చెప్పినారు, చెప్పండి. నిందితులు ముగ్గురు చెప్పినారని చెప్పి ఇదే వీళ్ళు పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చినారు కదండి. ఫస్ట్ రోజు వచ్చింది ఏమని చెప్పారు? నిందితులు అమ్మాయిని రేప్ చేసి నీళ్ళలో పడేసామని చెప్పారు కదా, కాలువలో పడేసినామని. మరి ఇప్పుడు ఆ నిందితులు ఆ స్టేట్మెంట్ మీదనే తీసుకొని దాని మీద కేసు బుక్ చేసి వాళ్ళు ఇది తీసుకోవచ్చు కదా, కేర్ తీసుకోవచ్చు కదా. పోలీసులు ఎందుకు తీసుకోలేకుంటున్నారని చెప్తున్నారు. అదే రాజకీయ కోణం ఉంటుంది దీంట్లో, రాజకీయ కోణం ఉంది కాబట్టి పోలీసులు రాజకీయ నాయకులకు అండదండలు చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉద్యమాన్ని ఇప్పుడు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక అన్యాయం, పసికందును చంపితే ఆ అన్యాయాన్ని మేము అన్యాయం అని అడుగుతున్నందుకే మమ్మల్ని రావద్దండి అని చెప్పి మమ్మల్ని దాదాపు 2000 మంది మా వాళ్ళు వస్తుంటే వాళ్ళని పంపించారు, వెనకలకి భయపడిచ్చి భయభ్రాంతాలు చేస్తున్నారు. అంటే ఎక్కడ ఇది చనిపోయిన వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? చనిపోయినారు మీరు చూసినారా అంటే మేము ప్రభుత్వం మీరు ఎందుకుంటేది, వ్యవస్థలు ఎందుకుంటేది? మీ చట్టం అనేది మీ చేతుల్లో ఉంది కదా, దాన్ని ఆ చట్టాలు మీకు ఇచ్చినారు కాబట్టి. మొదటి రోజు మామూలుగా అయితే కొంత ముగ్గురు పిల్లల్ని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరి అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మరి ఏం చేస్తున్నారు అన్నట్టు మీరు ప్రశ్నించలేదా? మేము అడుగుతున్నది అదే కదండి. ముగ్గురు పిల్లలని మీరు తీసుకున్నారు, అదుపులోకి తీసుకున్నారని చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మానిటర్ చేస్తున్నామని చెప్పారు, అన్ని చెప్పారు. మరి ఈ పొద్దు కేసు మరి అక్కడ బూడ్చారని చెప్తారు, ఇక్కడ కాల్చినారని చెప్తారు, అక్కడ నీళ్ళలో వేసినారని చెప్తారు. మరి ఏ కోణం నమ్మాలి మేము? ఇప్పుడు మీరు సరైన కోణంలో ఉంటే మేము సరైన క్వశ్చన్ చేసే అవసరం ఏముంది? మీరు అడగడం లేదు కాబట్టి, సరైన కోణాలు మీ దగ్గర నుంచి రావడం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. ఆ అమ్మాయిని చిదిమేసిన అమ్మాయి జీవితం ఏమైతే తెలుసు, మాకు న్యాయం చేయండి, ఆ పిల్లలకు న్యాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయండి అడుగుతున్నాము. దీని తప్పేముంది దీంట్లో? అవే శ్రీధర్ అండి, గుర్తున్నది, నేను సామాజిక కార్యకర్తని.